హలో హనీరా స్వాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ ప్లెయిన్ బ్లాక్ శారీని బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటెడ్ ఫ్లోరల్ శారీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఆల్వేస్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ క్లాసీ. అందుకే కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయకుండా సేమ్ పింక్ టోన్స్లో ఫ్లవర్స్ పెయింట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాసెస్ నేను శారీని హూప్లో ప్రాపర్గా సెట్ చేశాను. ఫ్యాబ్రిక్ స్మూత్గా స్టెబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో, బికాస్ క్లాత్ మూవ్ అయితే బ్రష్ స్ట్రోక్స్ నీట్గా రావు. సో ఫస్ట్ శారీని సెట్ చేసి రిక్వైర్డ్ పెయింటింగ్స్, బ్రషెస్, గుట్ట అవుట్లైనర్ అరేంజ్ చేసుకున్నాను. ఈ డిజైన్ కోసం నేను ఫ్లోరల్ ప్యాటర్న్ చూస్ చేసుకున్నా. ఫస్ట్ స్టెప్లో శారీ మీద రిఫరెన్స్ కోసం లైట్గా స్కెచ్ వేసుకున్నాను. స్కెచ్ వన్స్ కంప్లీట్ అయ్యాక నేను గుట్ట అవుట్లైనర్తో బోర్డర్ వేశాను. చూసారు కదా, అక్కడ వైట్గా కనిపిస్తున్న బోర్డర్ లేయర్. పర్సనల్లీ నాకు శారీ మీద ఫ్లోరల్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, బికాస్ ఫ్లవర్స్ ఆల్వేస్ మేక్ శారీ లుక్స్ సాఫ్ట్, ఫెమినైన్ అండ్ ఎలిగెంట్. ఓకే, వన్స్ గ్లూతో వేయడం కంప్లీట్ అయ్యాక వైట్ పేస్ట్ తీసుకోండి. వైట్ పెయింట్లో కొంచెం వాటర్ మిక్స్ చేయండి, లేదంటే వైట్ మీడియం కానీ యాడ్ చేసి ఇలా ఫ్లవర్ మొత్తం బ్రష్తో ఫిల్ చేయండి. ఇనిషియల్ స్టేజ్లో డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ హ్యాండ్ పెయింటింగ్ బ్యూటీ ఏంటంటే లేయర్ బై లేయర్ ఆర్ట్ వర్క్ స్లోలీ అలైవ్ అవ్వడం. హానెస్ట్లీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ చూడడం నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఫస్ట్ వైట్ బేస్ ఇవ్వడం వల్ల పింక్ షేడ్స్ అనేవి చాలా బ్రైట్గా, వైబ్రెంట్గా కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఫైనల్ అవుట్పుట్లో ఇది చాలా బెటర్ రిజల్ట్ ఇస్తుంది. సో ఎవ్రీ పెటల్ని స్లోగా ఇలా పెయింట్ చేస్తూ ఉండండి సేమ్ వైట్తో. వన్స్ వైట్ అంతా ఫిల్ అయ్యాక స్లోలీ పింక్ షేడ్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్స్ యూస్ చేశాను. లైట్ పింక్, మీడియం పింక్ అండ్ లిటిల్ డార్కర్ టోన్స్ ఫర్ షాడోస్. సింగిల్ షేడ్ యూస్ చేస్తే ఫ్లవర్స్ ఫ్లాట్గా కనిపిస్తాయి. సో షేడింగ్ యాడ్ చేస్తే ఫ్లవర్స్కి డెప్త్ అండ్ రియలిస్టిక్ లుక్ వస్తుంది. ఎవ్రీ ఫ్లవర్కి షేప్ మెయింటైన్ చేస్తూ సాఫ్ట్గా బ్లెండ్ అవ్వడం కోసం కేర్ఫుల్గా వర్క్ చేశాను. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన వైట్ ఫ్లవర్స్ ఆల్రెడీ చాలా ఎలిగెంట్గా కనిపించాయి కదా, తర్వాత స్లోలీ పింక్ షేడ్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్గా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా కంప్లీట్ శారీ ఫినిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ నేను ఆల్ ఓవర్ శారీ పెయింట్ చేయట్లేదు, జస్ట్ ఒక బార్డర్కి మాత్రమే పెయింట్ చేస్తున్నా. ఇది శారీ వేసుకున్నప్పుడు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. పెటల్స్ ఎడ్జెస్ దగ్గర డార్కర్ షేడ్స్ యాడ్ చేసి మిడిల్లో లైటర్ షేడ్స్ బ్లెండ్ చేశాను. స్మాల్ హైలైట్స్ అండ్ షాడోస్ వల్లే ప్లస్ సాఫ్ట్గా అండ్ రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో టైనీ డీటెయిల్స్ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. శారీ మీద పెయింటింగ్ చేసేటప్పుడు ఓవరాల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా సైలెంట్గా కూర్చొని కలర్స్ మిక్స్ చేస్తూ స్మాల్ డీటెయిల్స్ పెయింట్ చేస్తూ టైం స్పెండ్ చేయడం రియల్లీ ఫీల్స్ కామింగ్. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆర్ట్ వర్క్ స్లోలీ రివీల్ అవ్వడం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్స్. ఈ ఎఫర్ట్ అంతా వర్త్ అనిపించింది. మీకు అనిపించిందా? హ్యాండ్ పెయింటెడ్ శారీస్లో నాకు నచ్చే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ శారీ యూనిక్గా ఉంటుంది. సేమ్ డిజైన్ మళ్ళీ ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యాండ్మేడ్ ఆర్ట్. మెషిన్ ప్రింట్స్లా కాకుండా ఎవ్రీ బ్రష్ స్ట్రోక్స్లో హ్యాండ్మేడ్ ఫీల్ ఉంటుంది, అండ్ ఎవ్రీ ఆర్ట్ వర్క్ క్యారీస్ టైమ్, పేషెన్స్ అండ్ ఎమోషన్. ఫైనల్ డీటెయిలింగ్ కంప్లీట్ అయ్యాక ఎంటైర్ శారీని వన్స్ ఓవరాల్ చెక్ చేశాను. కొన్ని స్మాల్ టచ్అప్స్ యాడ్ చేశాను. ఫైనల్ ఫినిషింగ్ కంప్లీట్ చేశాం. అండ్ ఫైనల్లీ దిస్ ప్లెయిన్ బ్లాక్ శారీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సాఫ్ట్ పింక్ ఫ్లోరల్ హ్యాండ్ పెయింటెడ్ శారీ. హానెస్ట్లీ ఫైనల్ లుక్ నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ కాంటాక్ట్ us. Thank you so much for watching this entire hand painting process. మీ support and encouragement really means a lot to me. If you really enjoyed this video and if you felt that this video is worthwhile, please like, share and subscribe to my channel for more hand painted saree videos. Next, ఏ sarees color combination and flower design try cheyalo comment cheyandi. Thank you once again for being here.
See you in the next video.